ప్రభుత్వ గొంతు అంటారు, మళ్ళీ సాయుధ పోరాటం అంటారు. అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడడం లేకుండా ఇక వాళ్ళకు తోసింది ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటిది ఇది? ఒక రకంగా అంటే నువ్వు ప్రభుత్వ గొంతుని మాట్లాడడం అంటే ఏంటిది? అంటే మిత్రులతోటి నువ్వు ఎట్లా ఉండాలో లేకపోవడే కదా. మిత్రుల నుంచి నువ్వు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, లేదా వాళ్ళకి చెప్పవలసినవి చెప్పొచ్చు, చెప్పాలి కూడా, చెప్పొద్దని కాదు, అన్నీ 100% కరెక్ట్ అని కాదు. కాబట్టి ఇది ఏంటిదని అంటే ఒక రకంగా ఒంటరి కావటానికి, వాళ్ళు ఒంటరి కావటానికి ఇవాళ చూడండి, ఇవాళ ఒంటరి అయిపోయింది కదా. ఇవాళ ఎవరు మద్దతు చేస్తున్నారు ఇప్పుడు? ఇక వాళ్ళే పెట్టుకుంటారు కదా మీటింగ్ పెట్టుకుంటే, ఆ 10 మంది 20 మంది ఆ మీటింగ్ పెట్టుకుంటారు వస్తారు తప్ప మొత్తం మరి అందరు రావటం లేదు కదా, తగ్గుతుంది అది. కాబట్టి అదే కాదు, ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్కౌంటర్లు అవుతున్నాయి మాట్లాడుతుండ్రు, దాన్ని కూడా ఏంటంటే అందరినీ ఒక ఐక్యం చేసే పరిస్థితులు వాళ్ళు చేయలేకపోతుండ్రు. కాబట్టి మొత్తం ఇప్పుడు ఇది ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సాయుధ పోరాటం సాధ్యం కాకనే అందులో ఒక బలమైన నాయకత్వం, ఒక పొలిట్ బ్యూరో మెంబర్సు, కేంద్ర కమిటీ మెంబర్సు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, చాలా సుదీర్ఘకాలం పనిచేసే కేడరు 250, 300, ఇప్పుడు 450 వచ్చేసాను కదా. కాబట్టి ఇంతమంది వస్తుంటే కూడా ఏంటంటే వీళ్ళకి ఎందుకు వీళ్ళకి అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఏమన్నుంటే పార్టీ లోపట్టిన పార్టీ ఇస్తుంది, మాట్లాడుతుంది, తప్ప ఒప్ప. వీళ్ళు అసలు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పిండ్రు, కొంత చెప్పిండ్రు, అసలే ఏమని లేదంటే వాళ్ళు కూడా కొద్దిగా తప్పుగా మాట్లాడిరు. వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు సాయుధ పోరాటం తప్పే నా దృష్టిలో, అనవసరంగా మాట్లాడిరు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంతంతంటే దీనికి 1000 రెట్లు ఎక్కువగా వీళ్ళు బయట వాళ్ళు అన్నారు. వీళ్ళు విమర్శల పాలవుతున్నారు బయట ఉన్నోళ్ళు. ఎందుకు? మీకెందుకు? సాయుధ పోరాటం విరమణ అనేది అక్కడ సాధ్యం కాకనే వాళ్ళు స్పష్టంగా చెప్పి వస్తుండ్రు, లేదా సరెండర్ అవుతుండ్రు, అది మారిపోతుంది. మీకు అది అర్థం కావటం లేదు. కానప్పుడు కొద్దిగా ఓపిక వహించండి, కొద్దిగా అర్థం చేసుకోండి అని అనేక మంది అనుభవం ఉన్నోళ్ళు చెప్తుండ్రు, లేదా మీరు ఎవరినైనా పోయి తెలుసుకోండి తప్ప తొందరపాటుతోటి సాయుధ పోరాట విరమణ చేసిన ద్రోహులు ఏజెంట్లు, ప్రభుత్వ మద్దతుదారులని మాట్లాడుతున్నారు. ఏమున్నది అందులో? అదేమన్నా నువ్వు ఏది మాట్లాడు, ఒకవేళ మాట్లాడితే సాయుధ పోరాటము అంటే ఇప్పటికీ వాళ్ళనేది తప్పే నా దృష్టిలో. కానీ వాళ్ళు ఏం మాట్లాడాలంటే సాయుధ పోరాటం ఇవాళ అంటే ఏ రకంగా దాన్ని మనం డెవలప్ చేయొచ్చో నువ్వు చెప్పుకో, అది చెప్పు. లేకపోతే దానికి పోయడానికి నువ్వు పంపు, ఎట్లా పంపు మరి. కానీ వచ్చిన వాళ్ళని తిట్టడం ఏంటిది? ఇది ద్రోహం. ఏం ద్రోహము అంటే బయటికి వచ్చిన వాళ్ళు ద్రోహులు, లోపల చనిపోయిన వాళ్ళు అమరులు అనేటువంటి మాటలు ఎక్కువ వింటా ఉన్నాం. దీన్ని ఎట్లా చెప్తారు మీరు? అదే ఇప్పుడు అమరులు అంటారు రైట్. చనిపోయిన వాళ్ళను ఎవరైనా కీర్తిస్తారు, బాధే కదా. చనిపోయిన వాళ్ళు ప్రజల కోసం పనిచేసి త్యాగం చేశారు, కీర్తించాలి. కానీ కీర్తించడమే కాదు కదా నీ డ్యూటీ. నువ్వు ఆల్రెడీ సాయుధ పోరాటానికి మద్దతు అన్నప్పుడు నువ్వు క్రియాశీలకమైన కార్యక్రమం చేయాలి కదా. క్రియాశీలకమైన కార్యక్రమం అంటే ఏంటిది? నువ్వు రకరకాల ప్రజా ఉద్యమాలు నువ్వు నాయకత్వం చేయాలి. ఇక్కడ ప్రజా ఉద్యమాలు కదా, లేదా ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా నువ్వు వేలాది లక్షలాది మంది, ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది కూడా సోషల్ మీడియాలో పట్ల మరి బాధపడ్డరు ఈడమా గురించి. మరి నువ్వు వాళ్ళందరినీ సంఘటితపరచు, విధులకు తీసుకురా. ఇది ఏది లేదు. ఓన్లీ సుందరే మీటింగ్లో లేదా ఇంకొకడ 50 మందితో 100 మందితో సభ పెట్టి అంటే పౌతు వాళ్ళని తిట్టుడు, ద్రోహులు తిట్టుడు ఏమున్నది అందులో? నువ్వు పోయి చేస్తున్నానే చెయ్యి. వాస్తవంగా పొజిషన్ ఏంటంటే వాళ్ళు గుర్తించవలసింది అసలు రూపం మారాలి. సాయుధ పోరాటం కనుక వదిలేస్తే కొంపలు ఏమి అంటుకపోవాయి. ఏమాత్రం నేను ఏం చెప్తున్నానంటే ప్రజల లోపల కనుక లేదు కదా. ప్రజల్లో ఉంటే పోయేటోళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది పోయేటోళ్ళు. అసలు ఏం పోవటం లేదు. కళ్ళ ముందట అందరి గుడ్డు అని కూడా కనబడుతున్నాయి, ఏమాత్రం కూడా పోవటం లేదు. ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా 25 ఏళ్ళ కాంచి ఎవరు పోయారు? 100-150 మంది కూడా పోలే. కాబట్టి ప్రజలు చైతన్యవంతం చేయాలి. మనం ఇప్పుడు నువ్వు చైతన్యవంతం చేస్తే దేశమంతా చైతన్యవంతమైనప్పుడు పోతారు. అప్పుడు తుపాకులు ఏమున్నదల్లా? తుపాకులు ఇప్పుడు పోయే తుపాకులు తిప్పి కొడితే 2000 తుపాకులు కావు. ఈ 2000 తుపాకులు 2 కోట్ల తుపాకులను సంపాదించవచ్చు, వితిన్ 3 నెలలు సంపాదించవచ్చు అంటాను నేను. ప్రజలు కనుక చైతన్యవంతం అయితే, ప్రజలు చైతన్యవంతం అయితే అన్ని సంపాదిస్తారు కదా. దాంట్లో పాడైంది అలా అన్నేం పెద్ద చరిత్రను. అంటే ఇప్పుడు రష్యా విప్లవం ఉన్నది, లెనిన్ నాయకత్వం ఇచ్చిన అక్టోబర్ విప్లవం ఉన్నది. మరి అప్పటి వరకు వాళ్ళకి ఏమైనా దళాలున్నాయా, సైన్యాలున్నాయా? వాళ్ళు డేట్ పెట్టారు వితింది. అంటే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో 10 days ది షుక్ ది వరల్డ్. ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ 10 రోజులు, ఓన్లీ 10 రోజుల్లో కూడా మొత్తం దేశాన్నంతా కూడా వాళ్ళు వచ్చేసారు. మొత్తం అదే పోలీసులు, అదే నావికా సైన్యం వాళ్ళే వచ్చేసారు కదా. అంటే పోలీసులు కూడా మిత్రులే అవుతారు కదా, వాళ్ళ శత్రులా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.